హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే వీడియో తీసుకొస్తాను గాయ్స్. ఆ టాపిక్ వచ్చేసి ఒక టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు తెలియని విషయం అయితే చెప్పబోతున్నాను అనమాట. మీకు ఈ వీడియో చూడగానే నిజమా అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అందులో ఒక టాపిక్ వచ్చేసి, ఇప్పటివరకు మన అన్ని గ్రహాలు కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం చూసుంటారు, కానీ క్లాక్ వైజ్లో తిరిగే గ్రహం మీకు తెలుసా? తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే మన బాడీలో ఒక్క పార్ట్ అయితే ఒక్కసారి పోతే మళ్ళీ రాదంట, అంటే మళ్ళీ హీల్ అవుదంట. ఆ పార్ట్ అంటే మీకు తెలుసా? అలాగే ఇది కాకుండా లాంగెస్ట్ వర్డ్, ఈ వర్డ్లోనే పెద్ద వర్డ్ లెటర్స్తో ఉన్న వర్డ్ ఏంటి మీకు తెలుసా? ఇటువంటి ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్తో అయితే ఇంకొక వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే డైలీ ఫాలో ట్రై చేయండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి, మన సోలార్ సిస్టంలో మనకున్న అన్ని ప్లానెట్స్ కాకుండా ఒక్క ప్లానెట్ మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో కాకుండా క్లాక్ వైజ్లో తిరుగుతుందంట. ఆ ప్లానెట్ వచ్చేసి వీనస్, అంటే శుక్రుడు అనమాట. ఈ ప్లానెట్ వచ్చి మొత్తం ఎర్త్, సన్, మిగతా అన్ని జూపిటర్ అన్ని ప్లానెట్స్ కూడా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఒక్క వీనస్ మాత్రం క్లాక్ వైజ్లో తిరుగుతుందంట. చూసారు కదా? ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతాం. మన బాడీలో, హ్యూమన్ బాడీలో వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి పార్ట్ కూడా, ఒక యాక్సిడెంట్ అయినా, ఒక దెబ్బ తగిలినా, ఏమైనా సరే ప్రతి పార్ట్ కూడా హీల్ అవుతుంది, అంటే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మన బాడీలో ఒక్క పార్ట్ మాత్రం మళ్ళీ రాదు. అది వచ్చేసి మన టీత్, అంటే దంతాలు అనమాట. ఒక్కసారి అవి కానీ దెబ్బ తగిలిపోయినా లేక ఊడిపోయినా అవి మళ్ళీ అయితే రావు ఫ్రెండ్స్. ఇది కూడా మీకు నచ్చిందిగా? నచ్చితే మాత్రం పక్కా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా థర్డ్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతే కనుక, ఇప్పటి వరకు మన వరల్డ్లోనే ఎక్కువ లెటర్స్ కలిగిన లాంగెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? తెలియదు కదా? తెలియకపోతే అది ఎన్ని లెటర్స్ ఇప్పుడు చెప్తారు, వినండి. ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డ్ వచ్చేసి ఎక్కువ లెటర్స్ కలిగిన వర్డ్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, టోటల్ 1,89,819 లెటర్స్తో ఈ వర్డ్ అయితే చేశారు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత పెద్ద వర్డో? ఇంకా నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతే కనుక, మీకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా, మన ఆస్ట్రోనట్ అనమాట. ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ హెయిర్, అంటే 2004లో ఈయన హెయిర్ని అయితే సెల్ చేయడం జరిగింది. ఎంతకు సెల్ చేశారంటే ఆల్మోస్ట్ $3,000 అయితే దీని అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో? ఆల్మోస్ట్ $3,000 అయితే ఆయన హెయిర్ని అయితే అమ్మడం జరిగిందనమాట. ఇంకా లాస్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళిపోతే కనుక, మీరు ఎప్పుడైనా గమనించారు ఫ్రెండ్స్, మీరు వాడే అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, మీరు వాడే జీన్ ప్యాంట్స్లో ఒక చిన్న పాకెట్ అయితే వస్తుంది అనమాట. అంటే మీకున్న పాకెట్ పైన చిన్న పాకెట్ వస్తుంది. అసలు ఆ చిన్న పాకెట్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఆ చిన్న పాకెట్ ఎందుకు వస్తుందంటే, ఒక ముందులో ఈ ప్యాంట్స్ డిజైన్ చేసిన టైంలో అయితే ఆల్మోస్ట్ అందరూ కూడా పాకెట్ వాచెస్ అని క్యారీ చేసేవాళ్ళు అనమాట. ఆ పాకెట్ వాచెస్ క్యారీ చేయడానికి ఈజీగా ఆ చిన్న పాకెట్ అయితే పెట్టడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ అవి స్టైల్ అని అనుకుంటున్నారు తప్ప వాటిని ఎందుకు వాడుతున్నారు, అసలు ఎందుకు పెట్టారు, అసలు యూజ్ ఏంటని ఎవరికీ తెలియదు. కాకపోతే అది పెట్టడానికి కారణం వచ్చేసి, అప్పట్లో అయితే పాకెట్ వాచెస్ అని క్యారీ చేసుకునే వాళ్ళు. ఆ పాకెట్ వాచెస్ పెట్టుకోవడానికి మాత్రమే అవన్నీ డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక టాప్ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. ఇటువంటి ఫ్యాక్ట్స్ ఎపిసోడ్స్ అయితే నేను మళ్ళీ తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఈ విషయాలు మీకు కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తే కనుక ఈ వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.